రాజమండ్రి నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు ఉన్న విద్యార్థులకు గేదెల విక్రాంత్ జయశ్రీ దంపతుల కుమార్తె చిరంజీవి జస్విక 5వ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి సిపి మరియు పిహెచ్పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్ క్రాస్ జిల్లా ఎంసీ సభ్యులు బల్లా శ్రీనివాసరావుల చేతుల మీదుగా 100 స్టీల్ కంచాలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్ పట్టా బాపూజీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకేనా. సో మిమ్మల్ని అందరినీ కూడా 8th, 9th, 10th స్టూడెంట్స్ అందరినీ కూడా మీ హెచ్ఎం మేడం గారు రెడ్ క్రాస్లో జాయిన్ చేశారు. సో మీరందరూ కూడా జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్. ఓకే, మళ్ళీ చెప్పండి. ఏం చేస్తుంది అంటే అవసరమైన చోట ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి స్థాపించినటువంటి సంస్థ. ఎప్పుడో 6-7 తరాల ముందు స్థాపించారు. 1863లో స్విట్జర్లాండ్లో జెనీవా పట్టణంలో స్థాపించారు. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చి రాజమండ్రి దాకా వచ్చి మీ స్కూల్ వరకు కూడా వచ్చిందన్నమాట రెడ్ క్రాస్. ఓకేనా. సో మన దేశంలో ఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్, రాష్ట్రంలో అమరావతిలో ఉంటుంది, జిల్లాలో మన రాజమహేంద్రవరంలో ఉంటుంది. సో చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా రెడ్ క్రాస్ ద్వారా చిన్నారుల్లో ఇంటర్కేట్ చేయాల్సింది ఏంటి అంటే సేవా తత్పరత, సహాయం చేయడం. అదైనా ఎవరికైనా అవసరమైనప్పుడు వెంటనే ముందుకు వచ్చి మనం చేయగలిగినంత సహాయం చేయాలి. అందరం కలిసి చేయాల్సి ఉంటుంది, ఇండివిజువల్గా మనం ఎవరికి వాళ్ళని కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది అంత ధన రూపంలోనే కాదు, ధన రూపంలో, మాట సాయంతో, చేత సాయంతో ఇలా అనేక రకాలుగా చేయొచ్చు. ఇదే కాకుండా ముఖ్యంగా